వైసీపీ పరిపాలనలో అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి ఆర్థికంగా నష్టం చేకూర్చి జైలు పాలు కూడా అవడం జరిగింది. కుటుంబ సభ్యులు చాలా తీవ్రంగా బాధపడడం జరిగిందని తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు భూపతి గోపాల్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. కష్ట సమయంలో పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లీబాబు అందించిన సహకారాలకి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. చల్ల రామచంద్రారెడ్డి మీద వస్తున్న వదంతులు అపోహలు అని తెలిపారు. ప్రజల సమస్యల కొరకు నిరంతరం పరితపించే నాయకులని కొనియాడారు. అనంతరం గత పరిపాలనలో జరిగిన అన్యాయాల గురించి, ప్రస్తుత పరిపాలన గురించి తెలియజేస్తూ భూపతి గోపాల్ ప్రసంగించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్ణయించిన చట్టబద్ధంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులకి, పార్టీలు మొత్తానికి పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మనకు తుగ్లక్ ప్రభుత్వం ముందు ఉన్న జగన్ పార్టీ పదేగా మన రాజధాని లేకుండా చేయాలని, 3 రాజధానులని చాలా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన దానివల్ల ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మనకు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రభుత్వాల పార్టీలు మొత్తము కలిపి ఈరోజు మనకు చట్టబద్ధంగా నిర్ణయించిన రాజధాని గురించి మంగళంపేట పంచాయతీ తరఫున మేము టీడీపీ నాయకుడు, నా పేరు గోపాల్, భూపతి గోపాలు, నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరికి? నరేంద్ర మోడీ గారికి, ఈ పార్టీ నాయకులకి, కొన్ని ఉన్న కూటమి పార్టీలకు మొత్తానికి కలిపి మేము ప్రత్యేకంగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పంచాయతీ వాళ్ళ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్ని అరాచకాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టిందనేది మాకు తెలుసు. గత 25 సంవత్సరాలుగా పార్టీకి ఏకదాకంగా మేము పార్టీకి పనిచేసాం. మమ్మల్ని చాలా ఇబ్బందులు, మమ్మల్నే కాదు చంద్రబాబు నాయుడునేమి, మిగతా మా చల్లా బాబు గారినేమి జైలు పంపించి, వాళ్ళతో పాటుకి మమ్మల్ని జైలు పంపించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టించి మా భూములు ఇప్పుడు కూడా కబ్జాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. గత ప్రభుత్వంలో ఈ పొద్దు పార్టీ వస్తే కూడా మేము న్యాయం చేసుకోలేక, న్యాయం ధర్మం అనేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మామిడి చెట్లు నరికేయడమేమి, దారులు నిలేసేయడమేమి, భూమి కబ్జాలు చేయడమేమి, వీళ్ళ వైసీపీ వాళ్ళ అరాచకాలకి భయభ్రాంతులైపోయి ఎటువంటి సాధారణ ప్రజలు కూడా భయపడి వాళ్ళకు వంగి దాసోహం చేసినారు. కానీ కడుపులో వాళ్ళకి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అంటే ఓట్లు వేయాలనే, కానీ బయటపడితే ఏం చేస్తారో, మన మామిడి చెట్లు నరికేస్తారేమో, మన భూములు కబ్జాలు చేస్తారేమో, మన ఇండ్లు కబ్జాలు చేస్తారేమో అనే విధంగా వాళ్ళు చాలా భయభ్రాంతులు చేసి ఇచ్చేసినారు. ఈరోజు అదేవిధంగా ప్రజలు వాళ్ళకు 151 సీటు వస్తే ఈరోజు 11 సీట్లు వచ్చేట్టుగా చేసినారు. ఈ 11 సీట్లు కూడా లేకుండా చేయాలనేది మా ఆలోచన. ఎందుకు ఆలోచన అంటే, ఎంతవరకు కష్టపడినామంటే కొట్టారు, దెబ్బలు తిన్నాం, బూతుల్లో దెబ్బలు తిన్నాం, భూములు పోగొట్టుకున్నాం, మామిడి చెట్లు నరుక్కున్నాం, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాం. 4 కేసులు పెట్టుకొని కడప సెంట్రల్ జైల్లో 44 రోజులు కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించాం. పోలీస్ స్టేషన్లకు ఎన్ని మాటలు పట్టుకొని పోయింటారు, ఎన్ని మాటలు కొట్టించుంటారు. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. చల్లాబాబన్ అనే అతను పార్టీకి ఈ పుంగనూరు నియోజకవర్గంలో గట్టిగా కష్టపడి నేనుండాను మీకు అనే విధంతో ఆయన కూడా మొండిగా బిహేవ్ చేసి ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయడమేమి, రాళ్ళు వేయడమేమి, మేము ఏ పంచాయతీ పోయినా కూడా రౌడీ మొక్కల్ని 10 మందిని పెట్టుకునేది, రాళ్ళు తెప్పించుకునేది, ముందుగా రాళ్లతో కొట్టేది, మమ్మల్ని అరాచకాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ కూడా ఒకసారి ఈ పుంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. మీరు మమ్మల్ని కూడా ఆ చల్లా రామచంద్రారెడ్డి గారిని, మేము నాయకుల్ని, నా పేరు పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పంచాయతీలో భూపతి గోపాలు, 1 ఎకరా భూమి పోగొట్టుకున్నా.
మామిడి చెట్లు నరికించకుండా దారిని వేసుకున్న ఇప్పుడు కూడా దారి లేదు, కోర్టులో తిరుగుతున్నాం. మొన్న కూడా ఉలవలు దున్నేసి నా మీద ట్యాక్స్ ఎక్కించారు వైసీపీ వాళ్ళు, కేసు ఎఫ్ఐఆర్ కట్టినారు 8 మంది మీద. మీరు దీన్ని అనుసరించి మా కడుపులో బాధ మేము చెప్తున్నాము, ఎన్ని హింసలు పడుతున్నామో మేము. గత 5 ఏళ్ళుగా ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడాం. ఇంటి పక్కన గొడవ, ఇంటి ముందర గొడవ, బస్టాండ్లో గొడవ, బ్యానర్ కడితే గొడవ, బ్యానర్ కూడా కట్టనీయకుండా చేశారు. ఇంత అరాచకాలు చేసినారు. కాబట్టి పుంగనూరు నియోజకవర్గమే కాదు, చల్లా రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కూతురు పూజిత మేడం మా కోసం, మేము జైల్లో ఉంటే అర్ధరాత్రులు ఎన్నో రాత్రులు వచ్చి జైలు కాడ, కడప సెంట్రల్ జైలు కాడ బెయిల్ తీసుకొని వచ్చి టైం అయిపోతే జైలు కాడ నిద్రపోయింది ఆడబిడ్డ. మా కంట్లో నీళ్లు కడుతున్నాయండి. మీరు అది కూడా ఆలోచించి చల్లా రామచంద్రారెడ్డి గారిని ఒక పక్క మీరు గుర్తుపెట్టుకోండి. పుంగనూరు కార్యకర్తల్ని నేను గత 25 ఏళ్ళు ఎవరు రామనాథం నాయుడు, రామ్మూర్తి నాయుడు, గల్లా అరుణకుమారి పోటీ చేయనప్పుడు కూడా మేము రామనాథం నాయుడు పక్క పనిచేసాం. ఇన్నేళ్ళుగా మేము పనిచేస్తుంటే ఈరోజు మాకు చల్లా రామచంద్రారెడ్డి అనే మంచి వ్యక్తిని చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చాడు. ఆయన మీద కూడా లేనిపోనివి చెప్తున్నారు. అవన్నీ అపోహాలు, కడుపు కాని మాటలు చెప్పిస్తున్నారు. ఇక మీదటైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తే కూడా ఇంటికాడ గొడవ, మడికాడ గొడవ, తోపుకాడ గొడవ, బోర్తో కూడా పెరుక్కున్నారు నా దగ్గర. నేనున్నది ఒక్కడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి కన్నీళ్ళు పెట్టుకొని మేము సూసైడ్ చేసుకోవాలని నేను నా భార్య బిడ్డలు అనుకుంటే, చల్లాబాబు అట్ట మంచి వ్యక్తిని వదిలేసి మేము ఆడికి పోయి సూసైడ్ చేసుకుంటే చల్లాబాబు గారు అతనికి న్యాయం చేయలేదేమో, అందుకు ఇక్కడికి వచ్చినారేమో అని ఒక బ్యాడ్ నేమ్ వస్తుందని మేము పోలేదు. ఇప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం. మేము ఎన్ని కష్టాలు పడినాం, ఎంత నష్టపోయినాం, ఇప్పుడు కూడా కోలుకోలేదు మేము. మాకు ఆర్థికంగా కూడా చల్లాబాబు గారు కొద్దిగా హెల్ప్ చేసినాడు. ఇంకా కూడా చేస్తాను, నేనున్నాను అని ధైర్యం చెప్తున్నాడు. నాకే కాదు, నాతోటి లీడర్లకు మొత్తానికి, కార్యకర్తలకు మొత్తానికి ఇదే విధంగా చెప్తున్నాడు, చేస్తున్నాడు కూడా. చెప్పిన మాట ఆయన మీద ఏమన్నా అబోధాలు మోపితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని నమ్మకుండా మేము చెప్పింది వినాల్సిందిగా మా విన్నపం చేస్తున్నాము. ఒకే నీతి నిజాయితీగా పనిచేస్తామని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. 30-40 ఏళ్ళు ఉండి ఏపీ ప్రజలందరూ బాగా ఐకమత్యంగా ఇంకా అభివృద్ధి కావాలని మేము కూటమి ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాం. మళ్ళీ ప్రజలందరూ ఇబ్బంది పడి, నేను ఒకడు కాదు, పోతే చంపేస్తాను, నన్ను ఒకరిని చంపేస్తారు. కానీ ప్రజలందరూ బాగుంటే నా బిడ్డలు బాగుంటారు, లేదు ఉన్నవాళ్ళు బాగుంటారు. ఇది నా అభిప్రాయము. ఇది నేను